భర్త చావుతో భార్య జీవితాన్ని ముడేసి చెప్తూ అనాదిగా ఆడదాన్ని హింసిస్తూనే వచ్చింది సమాజం. కాలం మారుతూ వచ్చింది, ఆచారాలు మారుతూ వచ్చాయి. ఎంత మారినా సరే భర్త పోతే ఇక జీవితమే లేదనుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అలా అనుకోవడం కరెక్టా? ఆడదానికి తనదైన సొంత జీవితం లేదా? సొంత ఆలోచన లేదా? ఇప్పుడు చెప్పు, సంధ్య చేసింది మంచి పనా చెడ్డ పనా? సాక్షి సంతకాలు చేసేది ఎవరు? మీరే కదా, రండి. తప్పు సార్, ముందు ఛాయ్ చాట్ చేయించండి. పర్వాలేదయ్యా, నువ్వు రావయ్యా బాబు. ఛాయా చేయమంటావా? శ్యామలరావు, నా పరువు తీకు, వెళ్ళి సంతకం చెయ్యి. అలాగే ఛాయా. చేయండి సార్. ఇప్పుడు వధూవరులు ఇద్దరు దండలు మార్చుకోండి. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సంధ్య. థ్యాంక్ యూ జయ. ఇప్పుడు నా కళ్ళు చల్లబడ్డాయి. సాధారణంగా ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తారింటికి వెళుతుంది. కానీ సంధ్య ఒక అత్తారింటి నుంచి మరొక అత్తారింటికి వెళుతోంది. ఇలాంటి అంపకాలను ఏమని పిలుస్తారో తెలియదు గాని చిత్రంగా ఉంది కదూ బాబు. ఇవాల్టి నుండి సంధ్య బాధ్యతలన్నీ నీవి. మీరు వేరే చెప్పాలి అంకుల్. అమ్మా, తెలుసమ్మా నీ మనసు విలువెల్లాడుతుందని. నన్ను విడిచి నువ్వు ఉండలేవని తెలుసు, కానీ తప్పదు కదా. పెళ్లి విషయంలో మీ నాన్నగారు కొంచెం కటుగా వ్యవహరించారేమో.
అవివి మనసులో పెట్టుకోకు తల్లి. నాన్న కానీ మీరు కానీ ఏం చేస్తా నా మంచి కోసమే కదమ్మా చేశారు. లోపల ఏ మూలలోనో బాధగా ఉన్నా మేం బ్రతికుండగానే మా కళ్ళ ముందే నీకొక దారి దొరికిందని మాకెంత సంతోషంగా ఉందో నీకు తెలుసా? ఈ కళ్ళు ఇక మీదట ఏ విషయంలోనూ చెమ్మకిల్లకూడదు. నిండు నూరేళ్లు నువ్వు నవ్వుతూ కళకళ్ళాడాలి. పదమ్మా, టైం అవుతుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. డాక్టర్ గారిని అడిగి నాన్నకు నెలకు సరిపడా మందులు తీసుకొచ్చి ఇంట్లో ఉంచాను. చూశానులేమ్మా. బీపీ మాత్రలు సపరేట్గా వేరే డబ్బాలో వేసి పెట్టానమ్మా. ఎన్నిసార్లు చెప్తావే నా బంగారు తల్లి. జానకి, ముహూర్తం దాటిపోతోంది, మళ్ళీ రావుకాలం వచ్చేస్తుంది. రండి త్వరగా. వస్తున్నావండి. రామ్మారా. ఆ సూట్ కేసు ఇలా ఇవ్వు సంధ్య. పర్వాలేదండి, పెద్దగా బరువు లేదు, నేను తీసుకొస్తానులే. ఇవాటి నుంచి నీ బరువు బాధ్యతలని నావేనని అంకుల్ చెప్పారు. సో వాటిని ఇప్పటి నుంచి నన్ను మోయి నువ్వు. నానా, ఇంట్లో మీరు ఒక్కలే ఉంటారు కదా, పగటిపూట కూడా గేటుకి లోపల నుంచి తాళం వేయండి. అలాగే మార్నింగ్ వాక్ వెళ్ళేటప్పుడు ఇక నుంచి అమ్మని కూడా తీసుకొని వెళ్ళండి. అలాగే మార్నింగ్ వాక్ నుంచి రాగానే మొక్కలకి నీళ్లు పట్టండి. అలాగే నందివర్ధన మొక్కకి అంటుకట్టడం మర్చిపోయాను. అలాగే. ఏంటి అలాగే? బయలుదేరు తల్లి, టైం అయిపోతుంది. అమ్మా, చెప్పడం మర్చిపోయాను. నీకెప్పుడైనా నీరసంగా ఉండి వంట చేయలేకపోతే రాధన్ పిలు, వంట చేసి పెడుతుంది. తనకి అన్ని సంగతులు వివరంగా చెప్పానులే. అలాగేనమ్మా. పొరపాటున నాన్న టాబ్లెట్స్ వేసుకున్నావు. నీవి వేరు, నాన్నవి వేరు. నువ్వు అప్పుడప్పుడు వేసుకునే హోమియోపతి మాత్రలు పసుపు రంగు డబ్బాలో వేసుంచాను, చూసుకో. అవును, ఇంకొక చెప్పడం మర్చిపోయానే. ఏంటబ్బా? అదిగో అబ్బాయి పిలుస్తున్నాడు. మిగిలిన జాగ్రత్తలు ఏమైనా ఉంటే ఫోన్లో చెబుతూ గాని ముందు పా. ఏం మర్చిపోయానబ్బా? అమ్మా, ఇంటికి ఎవరైనా ముత్తైదులు వచ్చినప్పుడు పెట్టి పంపించడానికి జాకెట్ పీసులు లేవు, అవి మొన్న శిల్పారామంలో కొన్న బ్యాగ్లో వేసుంచాను, చూస్తావు కదా? చూస్తానులేమ్మా. అమ్మా, అన్నిటి గురించి జాగ్రత్తలు చెప్పావు, మరి ఇక్కడే వదిలిపోతున్న నీ మనసు గురించి ఏం చెప్పలేలే? అది ఎక్కడ దాచావు? అది ఇదిగో ఈ గుండెల్లో పదిలింగా ఉంది. ఇంత చిన్న వయసులోనే 2 జీవితాలకి సరిపడా ఏడ్చావు తల్లి. ఇక మీదట ఏడుపు అనేది నీ ఛాయలకు గాని నీ ఇంటి ఛాయలకు గాని రాకు. ఏది నవ్వు? నవ్వు తల్లి, ఏది నవ్వు? అది అలా ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. మీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న. అంపకాలప్పుడు అందరూ ఆడపిల్లకి జాగ్రత్తలు చెప్తారు, కానీ ఇప్పుడు నువ్వు మాకు జాగ్రత్తలు చెప్తావేంటి? 24 గంటలు నీ ధ్యాసంతా మా మీదేనా? వద్దమ్మా, మమ్మల్ని మర్చిపో, సంతోషంగా వెళ్ళిరా. పద. దీర్ఘ సుమంగళీ భవ. వెళ్ళొస్తానన్నా. పదమ్మా. వస్తానమ్మా. పదమ్మా.
వెళ్ళొస్తాం అంకుల్. వెళ్ళిరా బాబు. గాడ్ బ్లెస్ యూ. వస్తామండి. మంచిది బాబు. బాగానే ఉంది సంబడం. పొలపలాలు ఏందమ్మా ఆ పిల్ల సుఖంగా ఉండాలరా భగవంతుడు అని కోరుకోకుండా మూత నువ్వు వంకరలు తిప్పుతావేందమ్మా? ఒరే మొగుడు సచ్చిన పిల్ల, ముసలి అత్తమామలు, కోడల పిల్లకి మళ్ళీ పెళ్లి, అత్తమామలు కలిసి ఇంకో అత్తమామల ఇంటికి పంపించడం, సింగినాథం జీలకర్ర సోజ్యం కాకపోతే. ఇందులో సోజ్యం ఏముందమ్మా? వయసులో ఉన్న ఆడపిల్ల మళ్ళీ పెళ్లి చేసుకుంటూ తప్పే ఉందా? ఒరే ఇంతకాలం పుట్టింటికి వెళ్లకుండా అత్తగారి ఇంట్లో ఉండి వండం పెడుతుంది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ పిల్ల మళ్ళీ పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు. ఏవే అంత నచ్చని సంగతి ఏందని కదా నేను అడిగేదా? ఏట్రా అడిగేది? ఒకవేళ నువ్వు చచ్చిపోతే నాను మారుమను చేసుకుంటాను అనుకుంటున్నావా? నేనంత ఈజీగా పోతానా? పోన్లే. ఒరే ఒకవేళ నువ్వు చచ్చిపోనా నాను మారువను చేసుకుంటాను అనుకుంటున్నావా? చచ్చినా చేసుకోను. నేనైతే చేసుకుంటాను. ఏట్రా? నేను కూడా చేసుకోనంటున్నానే. ఒరే ఒకవేళ చేసుకుంటానన్నా నీ పిడత మొఖాన్ని ఎవరు చేసుకుంటారా? మిరప తోటలో దిట్టు మొఖం నువ్వును. నిజమే, నేను చేసుకొని ఎలా అయిపోయాను గానా ఒకప్పుడు ఎలిగేలిగాను కదా. ఓలబ్బో సబ్బడాలు సోగాడు సోమనాథ్రి ఒక ఎలిగాడు అంతా. ఒకవేళ నా చచ్చిపోతే నువ్వు మారుమను చేసుకున్నావు అనుకో, నాన్న చచ్చిన తర్వాత నిన్ను దెయ్యమై పీకు తింటాను. ఏటనుకుంటున్నావు? బతికొండగా వదిలిపెట్టినావా ఏందే సచ్చిన తర్వాత పీకు తినడానికి? ఏట్రా ఏటి నేను చెప్పే ప్రతి దానికి గంగిరెద్దులాగా తలక ఇలగ ఊపేవాడివి ఏట్రో ఎదురు తిరిగి సమాధానం చెప్పేస్తున్నావు, పళ్ళు రాలు కొట్టేస్తాను. ఏటనుకుంటున్నావా? దేని గురించి పొట్టాట? కొంపదీసి చీకుల గురించా? సీకులని ఈడొకడు నా పేనానికి. ఏదో బావగారు నా గురించి కొనుక్కుంటున్నట్టున్నారు. అబే లేదు రేసామే. మరి ఖాళీ కాలం చీకులను వెళ్ళేట మొహం ఏంటి? నా దగ్గర నుంచి మీ ఇద్దరు ఏదో దాస్తున్నారు. ఓలమ్మ అదేంటి అన్నయ్య గారు? ఉంది, ఏదో ఉంది చెప్పాలి. ఏం లేదు బావగారు, పక్కిట్లో ఒక అమ్మాయి ఉంది. బాగుంటుందా? మొగుడు పోయేళ్లే పాపం. ఓ నీళ్ళైన ఆడదన్నమాట. ఆ పిల్లకు మళ్ళీ పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తా ఉన్నారు. మంచిదే కదా. నేను అదే అంటే దీని బడబడ మా కాంతమేమో నానేటన్నాను మంచి పని చేసింది అన్నాను. ఏందేందే ఆ పిల్ల మళ్ళీ పెళ్లి చేసుకోవటం మంచిది అంటున్నాను. ఏటన్నయ్య గారు? శబాస్కుంది జలి గారు. అసలు ఆ మాటకొస్తే మొగుడు పోయిన ఆడది నిమిషం కూడా ఆలస్యం చేయకుండా రెండో పెళ్లి చేసుకోవాలని నానంతనాను. మళ్ళీ మాట్లాడితే ఒక్కో ఆడది రెండేసి పెళ్లిళ్ళు చేసుకోవాలని నా తీర్మానం చేస్తున్నాను. ఏందే ఒకే ఆడదానికి రెండేసి పెళ్లిళ్ళా? ఏటి వద్దంటారా అన్ని పెళ్లిళ్ళు? వద్దంటాం కాదు, పెళ్లికొచ్చిన వాళ్ళే తన్ని తగలేస్తారు. తమరేటంత నాన్న అదే అంటాను. ఒకే పెళ్లి, ఒకే మొగుడు, ఒకే బిడ్డ, ఫ్యామిలీ ప్లానింగ్ అన్నమాట. మరి మీ సీకుల తల్లికి వాతి రాసిస్తా అన్నారు. రాద్దాం తొందర ఏముంది? ఒకటా రెండా? 100 కోట్లు వెనక ముందు, మంచి చెడు, నలుపు తెలుపు చూసుకోవద్దు. తొందర లేదు, మెల్లిగా చూసుకోండి. 100 కోట్లు.
ఏంటండి ముత్యం గారు, నేల మీద బొమ్మలేస్తున్నారా? ఇంటి యజమాని ఉంటే ఒక రకంగా, లేకపోతే మరో రకంగా పనిచేస్తున్నావు. ఇది మంచిది కాదు. కొంచెం నడుము నొప్పిగా ఉందమ్మా. అయ్యో, నడునొప్పి అయితే పనికెందుకు వచ్చావు? మీరు ఇబ్బంది పడతారని వచ్చానమ్మా. ఇబ్బందా పాడా? ఆ చీప్ ఇలా ఇచ్చి నువ్వు అక్కడ కూర్చో. పర్లేదు. పర్వాలేదు, ఇవ్వు. అయ్యో వద్దమ్మా. ఎవరండి మీరు? చెప్పా పెట్టకుండా పరాయి వాళ్ళ ఇళ్లలోకి ఇలా వచ్చేయడమేనా? పరా ఇల్లా? ఇది డాక్టర్ గారి ఇల్లే కదమ్మా? అవునండి, నేను డాక్టర్ గారి భార్యని. నువ్వు డాక్టర్ గారి భార్యవా? అంత ఆశ్చర్యం దేనికి? నువ్వు డాక్టర్ గారి భార్యవైతే మా అమ్మాయి ఎవరంట? మీ అమ్మాయి ఎవరు? హారిక. అంటే మీరు అక్కయ్య వాళ్ళ నాన్నన్నమాట. నేనెప్పుడు చూడలేదు కదా, అందుకని. అమ్మా హారిక, ఎంతసేపు అయింది నాన్న వచ్చి? ఇప్పుడే గాని ఈ అమ్మాయి ఎవరమ్మా? అదంతా తర్వాత చెప్తాను గాని ముందు మీరు వెళ్ళారండి. రాధా, నాన్నగారికి కాస్తంత కాఫీ ఏర్పాట్లు చేయవా? ముత్యాలు, అమ్మా రాధ వెంట వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగేనమ్మా. పదనన్నా. అది కాదమ్మా, డాక్టర్ గారి భార్యనంటోంది. ఆ అమ్మాయికి ఏమైనా పిచ్చా? పిచ్చి కాదు గాని మెంటల్ కండిషన్ కొంచెం దెబ్బతింది నాన్న. నిజంగానా? అవును నాన్న, ట్రీట్మెంట్ కోసమని మన ఇంట్లో పెట్టుకున్నాం. పిచ్చిదాన్ని పిచ్చి ఆసుపత్రిలో ఉంచాలి గాని ఇలా ఇంట్లో పెట్టుకుంటారటమ్మా ఎవరన్నా? అసలు ఏం జరిగిందంటే, ఈవిడి గారిని ఇంట్లో చూసుకోవడమే చాలా కష్టంగా ఉంటే వీళ్ళకి తోడు నాన్నొకడు. చూడబోతే ఇలా ఒకరి తర్వాత ఒకరు పటాలం మొత్తం దిగేటట్టుంది. మా వారు రాగానే తెగేసి చెప్పేస్తాను. ఇది అసలు ఇల్లు అనుకుంటున్నారా, ధర్మసత్రం అనుకుంటున్నారా? కాఫీ ఇచ్చిరమ్మంటారమ్మా? అక్కర్లేదులే, నేనే తీసుకెళ్తాను. వాళ్ళ నాన్నకి సరిగ్గా మర్యాదలు చేయలేదని మా ఆయన నన్ను అంటారు. నువ్వెన్నైనా చెప్పమ్మా, నువ్వు చేసిన పని ఏమీ బాగాలేదు. అల్లుడు గారు రాని చెప్పేస్తాను. ఆయన ఈ పనికి ఒప్పించింది నేనే నాన్న. నీకు బుద్ధుందా అసలు? కోరి ఎవరన్నా చేజేతులా కాపురంలో నిప్పులు పోసుకుంటారా? అదే మాట నేను అనాలనుకున్నాను. అప్పటికే అమెరికా బావగారికి ఫోన్ చేస్తూనే ఉన్నాను. కాఫీ ఇచ్చావు కదమ్మా, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేను చెప్పేది అక్క మంచి కోసమేనండి. హారిక మంచి చెడ్డలు చూసుకోవడానికి తండ్రి నేనున్నాను కదా. అక్కకి చెల్లెల్ని, తన మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. ఇలాంటి పిత్తలాటకం తగిలించుకునే ముందు పెద్దవాళ్ళం మేము ఒకళ్ళం ఏడ్చాం కదా, మాతో ఒక మాట చెప్పి చావచ్చుగా. పిత్తలాటకం ఏంటి? పిత్తలాటకం అంటే దారిని పోయే దరిద్రాన్ని నెత్తి మీద తెచ్చిపెట్టుకోవడం. దారిని పోయే దరిద్రమా అంటే? ఈ అమ్మాయిని కాస్త అవతల ఉండమని చెప్పమ్మా. రాధా, నాన్నగారు ప్రయాణం చేసొచ్చారు, కొంచెం చికాగ్గా ఉన్నారు. ఆయన కొంచెం విశ్రాంతి అవసరం. పద, బయటికి వెళ్దాం. పద పద. ఆయన ఇక్కడే ఉంటారా? ఇక్కడేం ఉండిపోర్లే అమ్మా. ఏ, మీ ఇల్లు ఎత్తుకుపోతారని భయంగా ఉందా? కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళిపోతారంతే. ఎవరు హారిక? విశ్రాంతి తీసుకుంటారంటున్నావు? మా నాన్నగారు వచ్చారండి. మామయ్య గారు వచ్చారా? మామయ్య ఏంటి? అప్పటికీ ఇప్పటికీ ఒకటే తేడారా? సంధ్య రూపం మారింది అంతే. నేను పోగొట్టుకున్న సంధ్య నాకు వేరే రూపంలో దొరికింది. జీవితంలో ఒంటరిగా మిగిలిపోయాననుకున్న నాకు సంధ్యతోడు ఎంతో ఆనందాన్ని ఇస్తోందిరా.